గుంట ఎండినా ఊరుకునేది లేదని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ప్రచార శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చివరి ఆయకట్టు రైతులకు నిజాం సాగర్ నీరు 22/6 కెనాల ద్వారా అందకపోవడంతో రైతులు అధికారులకు చెప్పిన ఫలితం లేకపోవడంతో నేరుగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వెళ్లాల్సిన ఆయన పనిని వాయిదా వేసుకుని హుటాహుటిన బీర్కూర్ గ్రామానికి చేరుకుని సంబంధిత అధికారులను పిలిపించి రైతుల సమక్షంలో అధికారులతో మాట్లాడి రైతులు ఆరుగాలం పండించిన పట్ల చివరి దశకు చేరుకున్నాయని, ఈ సమయంలో చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అవసరమని ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పడకూడదని సూచించారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ రైతుల కష్టాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని రైతులకు దిశానిర్దేశం చేస్తూ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రైతులు, ప్రజలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకోను. ఓకేనా? ఉండు. మల్లాపూరు, బైరాపూరు, బీర్పూరు ఇవన్నీ చెల్లు నిండాలి. ఆఖరి దాకా పోవాలి. పెద్ద కాలం ఇది. 20 తర్వాత పెద్ద కాలం 26. 25 కాలం ప్రాబ్లం లేదు. ఒక పెద్ద చెరువు నీళ్ళు పోవాలి చెప్తే నాగారం పోతున్నాయి, కొల్లూరు పోతున్నాయి, ఇవాళ పోయొచ్చు నేను కృష్ణాపూర్ పోతున్నాయి. మరి మీ కాలకి ఇదే ప్రాబ్లం. అవునండి, 3 ఫీట్ల కాలం ఎత్తితే మళ్ళీ 200 ఫీట్ ఎవరు చేస్తున్నాడు? ఇది 110 ఫీట్లతో నీళ్ళు పోతాయా? మరి నీళ్ళు ఉంచుకొని నిజాం సాగర్ నీళ్ళు ఉంచుకొని కెనాల్ నీళ్ళు ఉంచుకొని పంటలను కొట్టుకుందామా? పొద్దున్న మాట్లాడుతుందానే బట్ ఎక్కువ చేసినావా? ఇంకా ఎక్కువ చెయ్యి అవసరం అనుకుంటే 28 కూడా ఎక్కువ చెయ్యి. ఏమ్మా శృతి, నీకు ఐడియా ఉంది మేడం? ఇంకెక్కువ చెప్పి 28 మెంబర్ ఎక్కువ చెయ్యి. పంటలు ఎండిపోతున్నాయి కింద. 28/1 కింద ఉన్నటువంటి మొత్తం పొలాలన్నీ ఏ గుంట అంటే కూడా పాలించాలి మొత్తం. 28 మెంబర్ ఎక్కువ చేయను. ఎంత పెట్టి ఇప్పుడు నువ్వు ఇంకెక్కువ చెయ్యి. ఎక్కువ